ఏమి బోధిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా 1 పేతురు 3:8 ఒక మాట ఉంటుంది, ఎవరైనా తెచ్చి చదవగలరా? 1 పేతురు పత్రిక 3:8 తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాల్పడి చాలమ్మా ఒకరు సుఖ దుఃఖములందు పాల్గొని ఉండాలి. ఎందుకు సుఖ దుఃఖములై పాల్గొని ఉండాలి? ఈ రోజుల్లో మ్యారేజ్ అయినంత వరకు బాగానే ఉంటుంది, ఇరుగురు కుటుంబ సభ్యులు కూడా బాగానే ఉంటారు, మంచిగా అన్నీ జరుగుతాయి, మంచి విందు అవుతుంది, అన్నీ జరుగుతాయి. సాయంత్రం అయ్యేటప్పటికీ ఎవరికైనా వెళ్ళిపోతారు. తర్వాత ఎవరు కలిసి ఉంటారు? మళ్ళీ రేపు నుంచి చెప్పాలా, అందరే కలిసి ఉంటారు. ఇటు కుటుంబ సభ్యులు వెళ్ళిపోతారు, అటు కుటుంబ సభ్యులు వెళ్ళిపోతారు, కానీ లాస్ట్ కుదుకు ఎవరు ఉంటారు? ఇద్దరే కలిసి ఉంటారు. సుఖ దుఃఖములు యందు మనము ముఖ్యంగా ఇద్దరికి తెలియజేస్తుంది ఏంటంటే, మనము సంతోషంగా ఉంటాము, లేకపోతే ఆనందంగా ఉంటాం, కానీ దుఃఖం యందు ఎవరు కూడా ఉండరు. భార్య భర్తగా ఏకాత్మ ఏకమనస్సు కలిగి ఉండాల్సింది తెలిసిన విషయం ఏంటంటే, సుఖంలో కన్నా దుఃఖంలో ఇద్దరు కలిసి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది ఎస్కేప్ అయిపోతా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చిందంటే భర్త ఎస్కేప్ అయిపోవచ్చు, లేదా భార్య ఎస్కేప్ అయిపోవచ్చు. సో కష్టం వచ్చిందనగానే ఏదో పని చేసి వెళ్ళిపోతా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం చేసుకుంటున్న ఇద్దరికి తెలియజేసిన మాట ఏంటంటే, ఈ భార్య కష్టం ఎంత మీరు ఆపుతారు, కొన్ని రోజుల తర్వాత మాట విభజన వస్తాయి. ఎందుకంటే ఇద్దరు ఎక్కడెక్కడ నుంచో కలిసారు కాబట్టి ఇద్దరు ఒకసారి బేగా అండర్స్టాండ్ తీసుకోలేదు. ఆ సమయంలో మీరు ఆ సిస్టమ్ ఎంత తిన్నా పర్లేదు, మాట విభజన వచ్చే పర్లేదు, కానీ వారి తల్లిదండ్రులు అనుకోండి, మేమేమే కలితే దేవుని సిద్ధం కవర్లో ఉప్పు కాలం ఎక్కువైపోతాం కదా. నిజమే, మీరు కానీ పొరపాటు కానీ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ అన్నారు అనుకో, అవేమంటే